2012 సంవత్సరంలో తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి అక్రమ నియామకాలు ఏవైతే ఉన్నాయో వాటిని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం రద్దు చేస్తూ ఇటీవలనే తీర్పు వెల్లడించినటువంటి సందర్భంలో ఈ యొక్క తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఈ రోజు మేము యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులను ఈ యొక్క తీర్పుకు సంబంధించినటువంటిది దాన్ని ఎందుకు అమలు పరుస్తలేరని ఇలా అడగడానికి వచ్చాం. ఇలా యూనివర్సిటీ కేంద్రంలో కూడా ఇలా ధర్నా నిర్వహించి అనంతరం వీసీ గారిని కూడా కలవడం జరిగింది. వీసీ గారు మాకు అఫీషియల్ గా మాకు రాలేదు తీర్పు, కాబట్టి మేము దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కేవలం ఈ యొక్క ఎవరైతే అక్రమంగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడే ప్రయత్నం వీసీ చేస్తున్నట్టుగా మాకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే ఇలా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమే దీంట్లో అవకతవకలు జరిగినాయి, నియామకాలు రద్దు అని చెప్పేసి తీర్పు ఇచ్చినాక కూడా ఆ తీర్పు కాపీ రాలేదని చెప్పి తప్పించుకోవడం ఇది వీసీ లాంటి వారికి భావ్యం కాదు. ఖచ్చితంగా హైకోర్టు తీర్పుని వీళ్ళు అమలు చేయాల్సినటువంటి బాధ్యత వీళ్ళపై ఉన్నది. దాన్ని తప్పించుకొని అక్రమార్కులకు కొమ్మవేయడం సరికాదని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇలా October 31న ఈ యొక్క హైకోర్టు తీర్పు వస్తే నవంబర్ మాసానికి సంబంధించినటువంటి జీతాలను వారి ఖాతాల్లో వీసీ గారు వేయడం అంటే ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుంది. తక్షణం నిన్న మేము జిల్లా కలెక్టర్ గారిని కూడా కలిసి ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా పరిధిలోకి తీసుకొని కోర్టు ధిక్కరణ కింద వీసీ గారి పైన కూడా తగిన చర్యలు తీసుకోవాలని కూడా మేము నిన్న కలెక్టర్ గారిని కూడా కోరడం జరిగింది. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇలా తెలంగాణ విశ్వవిద్యాలయం అవినీతి ఆరోపణలతోటి గుప్పుమంటున్నటువంటి ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా ప్రభుత్వ ఉన్నత అధికారులు తక్షణం స్పందించి యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపైన ఒక సమగ్ర దర్యాప్తు జరపాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తూ దాన్ని అమలు పరుస్తూ అక్రమార్కులను వెంటనే అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తూ వారికి ఇన్నాళ్లుగా చెల్లించినటువంటి జీతాలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణం కోట్ల రూపాయలను రికవర్ చేసి తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి కోసం యూనివర్సిటీ ఖాతాలో వేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.